ఇప్పుడు మీరంటే ఫిష్ ట్యాంక్ పెట్టారు, దాంట్లో వాటర్ వస్తున్నాయి. నార్మల్ పీపుల్ ఎలా చేసుకోవాలి దీనికి? నార్మల్ పీపుల్ ఏం లేదండి, ఇదిగో ఇట్లాంటి జగ్ ఒకటి తీసుకొని, ఇది 5 లీటర్స్ 4 లీటర్స్ ఉంటాయి, ఈ దీంతో వాటర్ ఇలా పోసుకున్నారు అనుకోండి. ఓకే ఓకే ఓకే, సూపర్. అంటే యాక్చువల్గా ఇక్కడ వచ్చిన పెద్ద కాన్సెప్ట్ ఏంటంటే, మనము ఈ ఆకుకూరలు పెట్టినప్పుడు చిన్న చిన్న వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వాటర్ పోయాలి అంటారు కదా. విత్తనం వేసినప్పుడు వాళ్ళకి, అందుకనే గ్రో రైట్ అన్నాను, తెలుసుకోండి. విత్తనాలు వేసేసి నీళ్లు రోజు పోసేస్తూ ఉంటారు, ఎక్కువ నీళ్ళు అయిపోయి కుళ్ళిపోతాయి. తర్వాత మొక్క వచ్చిన తర్వాత మొక్క డెన్సిటీ ఎక్కువైపోయి నీరు పోసేయటం వల్ల రూట్ రాటింగ్ వచ్చేస్తుంది. దానివల్ల ఇంత మొక్క వచ్చింది కూడా చనిపోతుంది. ఓకే, మొక్క వచ్చేటప్పుడు మనం ఎక్కువ వాటర్, అతి ప్రేమ అనమాట. అతి ప్రేమ వల్ల అది మొక్క చాలా మటుకు విత్తనాలు పోతాయి. పైకి వచ్చిన తర్వాత కూడా ఓవరు ఇది 2 రోజులకు ఒకసారి విత్తనాల మీద ఇలా చల్లాలి. నీరు 2 రోజులకు ఒకసారి విత్తనాల మీద ఇలా చల్లినట్టయితే చక్కటి మాయిశ్చర్ వెళ్ళి, వాటికి కావాల్సిన మాయిశ్చరే, విపరీతమైన వాటర్ కాదు. వీటికి వాటర్ కావాలి పెద్దవాటికి. మీరు చెప్పిన కాన్సెప్ట్ ఎట్లుందంటే, చిన్న పిల్లలకి ఎట్లయితే మనం కొద్దిగా ఫుడ్ ఇస్తామో పెరిగేంతసేపు, ఇది కూడా అలానే ఉంటుంది ఇంకా. అంతేనే.